లక్ష్మణరాజన్ గారిని అందరూ ఇష్టపూర్వకంగా ఐక్యత మరియు నియామక పత్రం అందజేయడం జరుగుతుంది. ఉపాధ్యక్షుడు మరి శివరాజన్ గారికి సన్మానం మరియు నియామక పత్రం అందజేయడం జరుగుతుంది. అలాగే నియామక పత్రం కూడా ఇవ్వాలి. నియామక పత్రం అందజేయడం జరుగుతుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నుంచి రాష్ట్ర అధ్యక్షులు వంగ శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల చందుర్తి మండలం లోపల మండల కమిటీ వేయడం జరిగింది. దీనికి ఈ మండలం లోపల వచ్చినటువంటి కళాకారులందరికీ కళాభివందనాలు. ముఖ్యంగా మన దొంగూరి లక్ష్మీరాజం గారిని మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సాంస్కృతిక శాఖ నుంచి వెళ్ళి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ కళలు ఈ తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ప్రతి ఒక్కరికి మేలు జరిగేటట్టే చూస్తారు. కానీ అందులోపల మనకు కేవీ రమణచారి గారు అండగా ఉన్నాడు ఎప్పటికీ. పూర్వం లోపల పైన తెలంగాణ మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మా వంగ శ్రీనివాస్ గౌడ్ కానీ మన కేసీఆర్ రమణచారి కానీ ప్రభుత్వ సలహాదారిగా ఉండి ఈ తెలంగాణ జానపద కళలను కాపాడుకుంటూ ఆయన ఆదేశాల మేరకే తీసుకుపోవడం జరుగుతున్నది. కరోనా టైంలో ప్రతి ఒక్క జిల్లాకు కలెక్టర్ గారికి ఫోన్ చేసి 100 క్వింటాల బియ్యం ఇప్పిస్తే ప్రతి మండలానికి తిరిగి అందరికీ అప్పయిప్పడం జరిగింది. బియ్యం, నూనె, పప్పులు గట్టా కానీ ప్రతి సంవత్సరం ఈ తెలంగాణ సంబరాలు ఈ ఆగస్టు 22 నుంచి 30 దాకా ఈ తెలంగాణ జాతర సంబరాలు జరుపుకుంటున్నాం. కళాకారులకు ప్రపంచ జానపద కళాకారుల సంఘం తరఫున ఇప్పుడు 24 నాడు అగ్రహారం అంజన్న ఎదురుగున్నటువంటి ఫంక్షన్ హాల్ లోపల సమయం 2 గంటల నుంచి 6 గంటల దాకా ప్రోగ్రాంలు ఇవ్వడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున కళాకారులు రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి విలేజ్ నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి జిల్లా నుంచి 4 జిల్లాల నుంచి కళాకారులు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి జిల్లా, జగిత్యాల జిల్లా, మన జిల్లా నుంచి ప్రతి మండలం నుంచి కళాకారులు తల్లి వస్తున్నారు. కాబట్టి ఈ పిలుపు మేరకు కళాకారులు కొంతమంది తప్పక అందరు వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేస్తారని కోరుతున్నాం. అట్నే ముఖ్య అతిథిగా మనకు మన ప్రభుత్వ ఈప ఆది శ్రీనివాస్ గారు మన ప్రోగ్రాంకి వస్తున్నారు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు పత్రాలు ఇస్తున్నాం. వాళ్ళందరికీ గుడి ఈవో గారికి గుడి మీద ప్రతిరోజు భజన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి మేము ఆది శ్రీనివాసును కోరుతున్నాము. తప్పక మీరందరూ వచ్చి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేసి ఈ యొక్క కళలను బతికిద్దాం. జై తెలంగాణ. చందుర్తి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తిగల రాజశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో చందుర్తి గ్రామంలో మండల కళాకారుల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి
పాదాభివందనాలు. ఎందుకంటే గతంలో నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన అప్పుడు భాగవతాలు కావచ్చు, నాటకాలు కావచ్చు, ప్రతిరోజు ఏదో ఒక ఊర్లే నాటకాలు అన్నది జరుగుతుండే. అటువంటివి ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇప్పుడు జరుగుతున్నాయి. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుండి రామాయణం అని ఇంకా వేరే ఆటలని ఇప్పుడు మళ్ళా వెనుకట గతంలో ఎట్లా జరిగినాయో ఆ స్థాయికి మళ్ళీ ఇప్పుడు ఆ కళాకారులు మళ్ళా మేల్కొని ప్రతి గ్రామాలలో నాటకాలు కావచ్చు, భాగవతాలు కావచ్చు, కథలు కావచ్చు మళ్ళా ఊపు అందుకున్నాయి. ఇప్పుడు ఆ యొక్క కళాకారులకు కూడా ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కళను నమ్ముకొని కొంతమంది బతికారు, అది ఒక కళను నమ్ముకొని బతికారు. దీనికి కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించి అవసరం అనుకుంటే తలో 10,000 వీళ్ళకు ఇట్లా జీతం టైప్ ఇస్తే ఆ ప్రభుత్వానికి సంబంధించిన పనులు కూడా వీళ్ళు ముందు స్థాయికి తీసుకుపోగలుగుతారు. ఎందుకు అనంటే కళాకారులతోనే గతంలో కూడా మన కీర్తిశేషులు మిద్దరాములు గారు కూడా మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో ఆయన కళను మన తెలంగాణ రాష్ట్రానికి అందించడం జరిగింది. కళాకారులతోని మన మిద్దరాములు గారు కావచ్చు, అప్పుడున్న కళాకారులు ఎవరైతే ఉన్నారో వారి అందరితోనే తెలంగాణ ఊపు వచ్చింది. ప్రతి ఒక్కరూ విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ దాన్ని అప్పుడు సహకరించితేనే ఈరోజు మన తెలంగాణ మనకు వచ్చింది. మనందరూ ఈరోజు సంబరంగా అన్ని కళాకారులు కూడా అందరూ కూడా ప్రతి విలేజ్లో కూడా కళాకారులు గతంలో చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. వారి అందరికీ కూడా అది ఏది ఏమైనా కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క కళాకారుల మీద, మహిళా తల్లుల మీద కూడా మంచి కళాకారులు ఉన్నారు. నాట్యం కావచ్చు, ఇంకేదో కావచ్చు, ప్రతి ఒక్క కళనే అంటారు. దానికి సహకరించాలి ప్రభుత్వం. కానీ సహకరించి ఇప్పుడు డేట్ నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారము శ్రీ ఫంక్షన్ హాల్లో జరగబోయే కార్యక్రమానికి ఇదే పిలుపుగా భావించుకొని ప్రతి ఒక్కరూ ప్రతి విలేజ్ నుంచి ఎవరైతే గతంలో కళాకారునిగా వేషం వేసినా కావచ్చు, కథలు చెప్పినా కావచ్చు, ఇంకా ఏది చేసినా ఒక తప్లిస్ట్ అయినా కానీ ఒక కళాకారుడే, పెద్ద కళాకారుడు. ఖచ్చితంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క కళాకారుల సంఘం, తెలంగాణ రాష్ట్ర కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నటువంటి ప్రపంచ జానపద ఉత్సవాలు ఆగస్టు 20 నుండి 31 వరకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ప్రభుత్వం ఆమోదితంతో భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవంలో భాగంగా 24వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 6 గంటల వరకు అగ్రహారం శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్నటువంటి అటువంటి ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులు పెద్ద సంఖ్యలో వచ్చి హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము. అలాగే అధికారులను కానీ గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారిని కూడా ఇంకా కలెక్టర్ గారిని కూడా ఇంకా మేము ఆహ్వాన పత్రిక ఇవ్వలేదు. మన జిల్లా అధ్యక్షుడు రాయశంగౌడ ఆధ్వర్యంలో మేము వారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము.